నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జలిపిస్తోంది. ఇటీవల క్యూర్ డ్రాఫ్ట్ ముసాయిదా బిల్లుతో ముందుకొచ్చింది. ఈ బిల్లులో తీవ్రమైనటువంటి జరిమానాలు, అక్రమ నిర్మాణాలు, అనధికార నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలతో ముందుకొచ్చింది. అయితే దీంతో మరి గాడిన పడుతుందా సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో? అనధికార నిర్మాణాలు కావచ్చు, అక్రమ నిర్మాణాల వరకు ఎంతవరకు చెక్ పడుతుందనే అంశాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు మన నండూరి రవికుమార్ గారు ఉన్నారు. అట్లాగే నంది రామేశ్వరరావు గారు రియల్ ఎస్టేట్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. ముందుగా రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే సార్. నమస్తే. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి, మరొక వైపు ఏమో క్యూర్ డ్రాఫ్ట్ బిల్తో ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బిల్లులో అసలు ముఖ్యాంశాలు ఏంటి సార్? బిల్లులో ఏంటంటే ఇప్పుడు మనకి హైడ్రా ఈజ్ డిఫరెంట్ అండి, ఈ క్యూర్ చేసేటువంటిది డిఫరెంట్ అనమాట. ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది మనకు పర్మిషన్స్ లేకుండా ఇండివిజువల్స్ కూడా కట్టుకున్నారు, కొంతమంది బిల్డర్స్ కూడా కట్టుకున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్ లో కూడా పర్మిషన్స్ లేకుండా 5 ఫ్లోర్స్ వేసుకున్నారు. అలా వేసుకున్న వాటికి ఇది వరకు మనము బిఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉండేది. ఆ విధంగా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇది పెట్టి పెనాల్టీ మాత్రం 300% ప్రపోజ్ చేశారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే డిటరెంట్. ఇప్పుడు మనం ఎంతసేపు డిమాలిషన్, డిస్ట్రక్షన్ వేర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి అది లేక్స్ ప్రొటెక్షన్ కింద లేకపోతే మనకి నేచర్ ప్రొటెక్షన్ కింద అది కరెక్ట్ ఆ డిస్ట్రక్షన్. కానీ మామూలుగా ఇండివిజువల్ గా కట్టుకున్నవాడు లేకపోతే ఏదైనా బిల్డర్ ఏదో ఊహించేసుకుని ఎలా అయినా పర్మిషన్ వస్తుంది కదా, గతంలో గవర్నమెంట్ చాలా సార్లు ఇచ్చింది కదా అని చెప్పి కట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా సఫర్ అవుతున్నారు కదా. అది దానికి మనకి ఏమొస్తుంది, ఎకనామిక్ క్యాపిటల్ లాస్ మనకి, అది లాస్ తప్ప మనకి ఏ విధంగానూ గవర్నమెంట్ కి గెయిన్ లేదు. సో ఈ దీనిలో కొంత రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ కి, కొంత జనరేట్ అవుతుంది. డిటరెంట్ గా 300% ఇస్తారు, నెక్స్ట్ టైం 500% చేస్తారు. సో 300% వేసినా మేము కట్టేస్తామని అంటే నెక్స్ట్ టైం 500% వేయచ్చు. సో ఆ వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే వస్తుందో దాన్ని గనక ప్రాపర్ గా యూజ్ చేస్తే ఐ పర్సనల్లీ వెల్కమ్ దిస్ అండి. రైట్ సార్. అయితే మీరు అనేది ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కూడా ఇలా కట్టేసి 300% జరిమానా పే చేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఎట్లా అంటారు? అదే నేను ఇంతక్కడ అన్నది. అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి, కొంతమంది చేయొచ్చు కూడా అప్పటికి కూడా. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మరి కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఏరియాలో జరుగుతున్నది జిహెచ్ఎంసీ మరి ఇన్ని వార్డులు, ఇంతమంది స్టాఫ్, ఇంతమంది విజిలెన్స్ వార్డు తిరగటము, ఇవన్నీ ఎందుకండి? ఇది చూడాలి, చూసి అప్పటికప్పుడు ఆపాలి. రోడ్డు మీద కింద చెత్త వేసినా డంప్ చేసినా ఇవాళ మనం సీసీటీవీలతో వాటితో పట్టుకుని కొంత జరిమానాలు వేయటం జరుగుతోంది కదా. అదే విధంగా ఈ అక్రమ కట్టడాలు కూడా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఆపాలి. అది నా పాయింట్, నిరోధించాలన్నమాట. అంతేగాని ఇలా 300% కట్టేయచ్చులే అని చెప్పి కట్టడానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మళ్ళా కూల్చివేతలు ఎలాగూ ఉంటాయి. ఆ కూల్చివేతలు ఉండకుండా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న మెజర్ ఎక్కడైతే అవసరం లేదు, నేనేమంటున్నా అంటే అన్ని చోట్ల కాదు, ఎక్కడైతే అవసరం లేదు, ఎక్కడైతే ఎఫ్టిఆర్లు కానీ లేకపోతే రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న వాటిల్లో ఇలా జరిగింది కాబట్టి గతంలో గవర్నమెంట్ ఇలాంటి బిఆర్ఎస్ స్కీమ్ లాంటివి పెట్టాయి కాబట్టి వాళ్ళు అలాగా ఆశపడో కకృతిపడో కావాలనో ఇంటెన్షన్ గానో అన్ఇంటెన్షన్ గానో చేస్తుండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒకటి ఇచ్చారు, ఒక వన్ టైం ఆఫర్ ఇచ్చారు, వన్ టైం రిలీఫ్ అండి, వన్ టైం ఆఫర్. తర్వాత మనకి ఈ రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ కి. ఇప్పుడు కావాల్సిన రెవెన్యూ కదా, రెవెన్యూ వస్తుంది. అది అందువల్ల నేను ఇది హర్షించదగ్గ. ఈ విధానం వల్ల రాబోయే రోజుల్లో బిల్డర్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ ఓనర్స్ కావచ్చు, పర్మిషన్స్ ప్రకారం వెళ్ళాలనే ఒక స్పృహ అయితే బాగా పెరిగే అవకాశం ఉందా, ఎట్లా అంటారు? అవేర్నెస్ అయితే ఖచ్చితంగా అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయండి. ఇప్పుడు కూడా మైనర్ డీవియేషన్ 10% వరకు వాళ్ళు కనుక డీవియేట్ అయితే వాళ్ళు సర్టన్ అమౌంట్ 400 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, 500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ డిపెండింగ్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ ఎస్ఎఫ్టీ ప్రివైలింగ్ రేట్లు బట్టి కట్టి దానికి అప్రూవల్ తెచ్చుకోవచ్చు. ఇప్పటికే ఉంది అది రూల్. ఇక పై అంతస్తులు వేసి కాన్ఫిడెంట్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు గతంలో కట్టిన వాటికి ఖచ్చితంగా బిల్డరే బేర్ చేయాలి. బయ్యరు ఎందుకు బేర్ చేస్తాడు? చెయ్యడు. బయ్యర్ బేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వీటి అన్నిటికీ కూడా రెరా అప్రూవల్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ
అప్రూవల్ కి బియాండ్ పెడితే బిల్డర్ ని మనము బిల్డర్ ఫోరమ్స్ కూడా ఉన్నాయి. ఉమ్, మనకి తెలుసు కదా ఇప్పుడు తెలంగాణలో చాలా చక్కగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో నారెడ్కో లాంటివి ఉన్నాయి. క్రెడా. తెలంగాణలో కూడా డిఫరెంట్ గా మనకి 3 అసోసియేషన్స్ ఉన్నాయి బిల్డర్స్. సో వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకుంటారు ఇది. కాబట్టి రిప్యూటెడ్ బిల్డర్స్, స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా బిల్డరే భరించాలి. బయ్యర్ కి పాస్ ఆన్ చేయడానికి వీలే లేదు. ఉమ్, బయ్యర్ కెన్ నాట్ బి మేడ్ టు సఫర్ అన్నమాట. ఇప్పటికే బయ్యర్ కి చాలా హై కాస్ట్ పెట్టి, ఎందుకంటే వారు చెప్పినట్టుగా ఎకరానికి ఇన్ని కోట్లు పెడితే మనం అది ఎలా రియలైజ్ అవ్వాలి అని చెప్పి బిల్డర్ చూస్తారు కదా, కమర్షియల్ పర్స్పెక్టివే కదా. అవును. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది చాలా ఏరియాస్ లో. కొన్ని ఏరియాస్ లో బికాస్ ఆఫ్ స్టాగ్నెంట్ మార్కెట్, కొన్ని ఏరియాస్ లో రేట్లు పెద్దగా పెరగలేదు. తరిగాయని నేను చెప్పట్లేదు సుమా, కానీ పెరగలేదు పెద్దగా. దట్ ఇట్ సెల్ఫ్ మానిటరీ థియరీలో ఏంటంటే రేట్లు పెద్దగా పెరగకపోతే ఖచ్చితంగా అది పడ్డట్టు అనమాట రియల్ వాల్యూలో. అందువల్ల ఏంటంటే ఈ మూవ్ మీరు ఖచ్చితంగా ఈ మూవ్ చాలా మందిలో ఆలోచన, ఖచ్చితంగా సృజనాత్మక ఆలోచన, కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడం, ఇలా చేయకూడదు, మంచిది కాదు, మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద వేయచ్చేమో, పెనాల్టీలు వేయచ్చేమో, డిస్క్రిప్షనరీగా వారు చెప్పిన డిస్క్రిప్షనరీగా ఆఫీసర్స్ ఎక్కువ పెనాల్టీ కూడా వేయచ్చేమో అని కూడా అనుకునే ఆలోచనలు కలిగించేందుకు ఇది చక్కటి, అంటే నా ఉద్దేశం చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి మూవ్ అండి.